స్టాండ్ తీసుకోబోతున్నారన్నది కూడా మనం వేసి చూడాల్సిన అంశం. సార్, మీరు చెప్తున్నట్టుగా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణల్ని చూస్తూ ఉంటే రాహుల్ గాంధీకి, చంద్రబాబు నాయుడికి ఏదో సంబంధం ఉంది అని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఎన్డీఏలో ఉన్నారు. రాహుల్ గాంధీ అంటే అది ఇండియా కూటమి. జగన్ ఏ కూటమిలోనూ ప్రస్తుతానికైతే లేరు. వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉంది అని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా జరుగుతోంది అనుకోవాలంటారా? అంటే నేను ఇంతకు ముందు ముఖ్యంగా అన్నట్టు ఇప్పుడు ఏంటంటే రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా. కాబట్టి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వారి కాడర్ని వీళ్ళందరినీ కూడా మళ్ళా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నెరేటివ్స్ ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ లో ఒక రకమైన మళ్ళా జోష్ను పెంచడానికి, ఆ విధంగా జరిగింది కాబట్టి వీరు గెలిచారు అని అనుకోవడానికి, ఇటువంటి అనేకమైన అన్సపోర్టెడ్ ఈ విధమైన నెరేటివ్స్ ని జనరల్ గా పొలిటికల్ పార్టీలు ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఎందుకంటే యాక్చువల్ గా ఈ ఎన్డీఏ కూటమిలో వీరు భాగస్వాములు అవ్వడం కూడా 1 సంవత్సరం 13-14 నెలల నుంచి జరిగిన ప్రధానమైన అంశం. సో వాటి గురించి ఏ విధంగా ఇప్పుడే ఆ విధమైన మార్పు తీసుకొస్తారా, ఇటువంటి కామెంట్స్ ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అన్నది మనం చూడాల్సిన అంశం. సో నేను ఇంతకు ముందు అన్నట్టు ఈ పొలిటికల్ నెరేటివ్స్ అన్నవి జరుగుతూనే ఉంటాయి. సో దానిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? మీరు అన్నట్టు అన్ఫార్చునేట్ గా పొలిటిక్స్ లో నో పర్మనెంట్ ఫ్రెండ్స్, నో పర్మనెంట్ ఎనిమీస్ అంటారు. దానివల్ల ఏమవుతుందంటే రాజకీయాలు అన్నవి పలచబడిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. మీరు చూస్తే నిన్నటి వరకు తిట్టిన వాళ్ళు ఈరోజు సడన్ గా ఆ పార్టీని పొగడ్డం మొదలు పెడతారు. దానివల్ల ఏంటంటే రాజకీయాల యొక్క స్థాయి తగ్గిపోతుంది అన్నది మనం గమనించాలి. సో యాక్చువల్గా ఇష్యూ బేస్డ్ తర్వాత వచ్చేసి ఆ విధమైన పాలిటిక్స్ జరిగితే బాగుంటుంది అన్నది మనం చూడాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఏ విధంగా మిగతా పార్టీలు స్పందిస్తాయన్నది కూడా చూడాల్సిన అంశం. సార్, ఇక ఈ మధ్య నాయకులు హాట్లైన్ అంటూ ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రాహుల్ అండ్ చంద్రబాబు నాయుడు హాట్లైన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు అని చెప్పి, దానికి మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా షర్మిల రియాక్షన్, మోదీతో జగన్మోహన్ రెడ్డి హాట్లైన్లో మాట్లాడుకోవడం లేదా అని చెప్పి. సాధారణంగా మనం ఈ హాట్లైన్ అనేది 2 దేశాల మధ్య నాయకులు, అధినేతలు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ రీసెంట్గా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ సీజ్ ఫైర్ అంటే ఒక ఒప్పందం కుదిరినప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నారు. కానీ ఈ హాట్లైన్ అనేది మన నాయకులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు సార్. హాట్లైన్ అంటే ఏంటి సార్? దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? అది ఎలా పనిచేస్తుంది? హాట్లైన్ అంటే ఎలా ఉంటుందంటే అత్యవసర సందర్భాలలో దేశాల అధినేతలు గాని, సైనిక ప్రధానులు గాని త్వరగా మరియు సురక్షితంగా మాట్లాడుకొని ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ లింక్ ని హాట్లైన్ అంటారు. దీని ముఖ్యంగా కోల్డ్ వార్ తర్వాత కాలంలో ఈ ప్రసిద్ధ మాస్కో వాషింగ్టన్ హాట్లైన్ అని 1963లో ఒప్పందం జరిగినట్టు మనం చూస్తాం. సో మొదటి వర్షన్ అన్నమాట ఈ విధంగా హాట్లైన్ లింక్ ఉన్నది. తర్వాత అదే విధంగా భారత పాకిస్తాన్ ప్రధానుల మధ్య కూడా హాట్లైన్ ఉందని అంటారు. ఆ తర్వాత ఆ విధంగా మీరు మొన్న సరిగ్గా ప్రస్తావించారు కరెక్ట్ గా, ఆపరేషన్ సింధూర్ లో కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ మన డీజీఎంఓతో మాట్లాడడం, హాట్లైన్ లో మాట్లాడడం వల్ల, అంటే ఇంకే ఇంటర్ఫియరెన్స్ లేకుండా డైరెక్ట్ గా 1-to-1 మాట్లాడుకోవడాన్ని మనం హాట్లైన్ అని అంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఈ హాట్లైన్స్ అన్నవి ప్రధానంగా జరుగుతాయి. అంటే 1-to-1 మాట్లాడుకోవడం అన్నది ప్రధానమైన విషయం. సో ఆ విధంగా అన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారు ప్రస్తావించారు అంటే రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, తర్వాత చంద్రబాబు నాయుడు గారికి హాట్ లింక్ ఈయన రేవంత్ రెడ్డి గారి ద్వారా జరుగుతోందని ఆయన కామెంట్ చేసినప్పుడు వెంటనే, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ యొక్క నాయకుడిని ప్రస్తావించడం వల్ల వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క అధ్యక్షురాలు షర్మిల గారు వెంటనే వచ్చి మీకు హాట్ లైన్ లేదా అని కూడా వారు అడగడం జరిగింది. సో ఈ విధంగా మనం చూడాల్సిన అంశం. ఇదంతా కూడా ఈ యొక్క పొలిటికల్ నెరేటివ్ అన్నాను నేను. ఈ పొలిటికల్ నెరేటివ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. సో వీరు ఏ విధంగా దానికి కౌంటర్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సిన అంశం. రైట్ సార్, ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రీసెంట్గా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ప్రజెంట్ ఈ పులివెందుల రాజకీయం గురించి